కళ్ళు తెరిచి చూడు. నీ పతనానికి కారణం నీ శత్రువులు కాదు, నువ్వు చేస్తున్న ఈ 2 తప్పులే. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఆత్మబంధువులారా, మీ జీవితంలో మీరు ఏ పని మొదలుపెట్టినా అది విఫలమవుతోందా? పదే పదే తప్పులు జరుగుతున్నాయని, విధి మీ పట్ల కఠినంగా ఉందని మీరు భావిస్తున్నారా? అసలు మన జీవితంలో అన్ని తప్పులే జరగడానికి గల ఆ రహస్య కారణాలు ఏమిటి? సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన ఆ 2 ప్రధాన కారణాలను ఈ కథారూపంలో వింటే మీ సమస్యలకు పరిష్కారం లభించడమే కాకుండా మీ జీవితం ఒక వెలుగువైపు పయనిస్తుంది. ఈ జ్ఞానం మీ జీవిత గమనాన్నే మార్చబోతోంది. సూర్యుడు పశ్చిమ దిశగా వాలుతున్న వేళ ఆకాశం కుంకుమ వర్ణాన్ని పులుముకుంది. నదీ తీరాన అలల సవ్వడి తప్ప మరే శబ్దము లేదు. అక్కడ ఒక రాతి అరుగుమీద కూర్చుని ఉన్నాడు మాధవుడు. అతని ముఖంలో ఏదో తెలియని నిరాశ, కళ్లలో నీడలు కమ్ముకున్నాయి. మాధవుడు ఒక శిల్పి, ఎంతో ప్రతిభ ఉన్నవాడు. కాని గత కొద్దికాలంగా అతను చెక్కిన ఏ శిల్పమూ పూర్తి కావడం లేదు. ఏదో ఒక అడ్డంకి, ఏదో ఒక లోపం. ఊరిలో అందరూ అతడిని దురదృష్టవంతుడు అని పిలవడం మొదలుపెట్టారు. అతను తన చేతుల్లో ఉన్న ఉలిని, సుత్తను చూసుకుంటూ భారంగా నిట్టూర్చాడు. ఓ దైవమా, ఎందుకు నాకే ఇలా జరుగుతోంది? నేను చేసే ప్రతి పనిలోనూ తప్పులే ఎందుకు దొర్లుతున్నాయి? నా ప్రయత్నంలో లోపమా లేక నా తలరాతే ఇంతా? అని గట్టిగా అరిచాడు. అతని అరుపు నదీ తీరంలో ప్రతిధ్వనించింది. సరిగా అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక వృద్ధ సన్యాసి మాధవుడి దగ్గర ఆగారు. ఆయన ముఖంలో ఒక వింతైన తేజస్సు, పెదవులమీద చిరునవ్వు ఉన్నాయి. నాయనా మాధవా, నీ ఆవేదన ఈ గాలిలో కలిసిపోతోంది. కాని సమాధానం నీ లోపలే ఉంది అన్నారు ఆ సన్యాసి. మాధవుడు తల పైకెత్తి చూశాడు. ఆ సన్యాసి కళ్ళు కృష్ణ పరమాత్మ కళ్లలాగే ఎంతో లోతుగా, కరుణతో నిండి ఉన్నాయి. స్వామీ, మీకు నా పేరు ఎలా తెలుసు? నా బాధకు కారణం మీకు తెలుసా? నా జీవితంలో అన్నీ తప్పులే జరుగుతున్నాయి. నేను ఎంత ప్రయత్నించినా విజయం దొరకడం లేదు అని ఆవేదనతో చెప్పాడు. సన్యాసి నెమ్మదిగా నవ్వుతూ మాధవుడి పక్కన కూర్చున్నారు. జీవితంలో వైఫల్యాలు ఎదురైనప్పుడు మనం దైవాన్ని నిందిస్తాం. కాని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోనూ తన లీలల్లోనూ మనిషి చేసే తప్పుల వెనుక ఉన్న 2 ప్రధాన కారణాలను వివరించారు. ఆ 2 కారణాలు ఏమిటో తెలిస్తే నీ జీవితంలో జరుగుతున్న పొరపాట్లు ఎందుకు జరుగుతున్నాయో నీకు అర్థమవుతుంది. 1 అహంకారం, 2 సరైన ప్రణాళిక లేకపోవడం. ఈ 2 మనిషిని అంధకారంలోకి నెట్టేస్తాయి అని వివరించారు. మాధవుడు ఆశ్చర్యపోయాడు. అహంకారమా? స్వామీ, నేను చాలా సామాన్యుడిని. నా దగ్గర అహంకారం చూపించడానికి ఏముంది? ఇక ప్రణాళిక అంటారా? నేను ప్రతిరోజూ శిల్పం చెక్కాలని అనుకుంటాను కదా అని ప్రశ్నించాడు. సన్యాసి అప్పుడు ఒక కథ చెప్పడం ప్రారంభించారు. చూడు మాధవా, ఒకప్పుడు ద్వారకలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. తన తెలివితేటల వల్లనే ఆ సంపద అంతా వచ్చిందని అతను నమ్మాడు. నేను చేయగలను, నా వల్లనే ఇది సాధ్యం అనే భావన అతనిలో బలంగా నాటుకుపోయింది. అదే అహంకారం. ఎప్పుడైతే మనిషి నేను అనే భావనలో మునిగిపోతాడో అప్పుడు ప్రకృతి ఇచ్చే సంకేతాలను అతను గమనించలేడు. తన తప్పులను తను తెలుసుకోలేడు. కృష్ణుడు చెప్పిన మొదటి కారణం ఇదే. నీ శిల్పకళలో కూడా నేను గొప్ప శిల్పిని అనే భావం ఎక్కడైనా నీకు తెలియకుండానే నిన్ను శాసిస్తోందేమో ఆలోచించు. మాధవుడు ఆలోచనలో పడ్డాడు. తను శిల్పం చెక్కేటప్పుడు తన నైపుణ్యం మీద ఉన్న నమ్మకం ఒక్కోసారి అతివిశ్వాసంగా మారుతోందని అతనికి అనిపించింది. పక్కన ఉన్నవారు సూచనలు ఇస్తుంటే నాకు తెలియదా అని విసుక్కున్న సందర్భాలు అతనికి గుర్తొచ్చాయి. ఇక 2వ కారణం, సన్యాసి కొనసాగించారు, ప్రణాళిక లేకపోవడం. యుద్ధరంగంలో అర్జునుడు కృష్ణుడిని ఆశ్రయించినప్పుడు కృష్ణుడు కేవలం ధైర్యం మాత్రమే చెప్పలేదు. యుద్ధాన్ని ఎలా గెలవాలో ఒక పద్ధతిని, ఒక క్రమాన్ని నేర్పాడు. ఆలోచన లేకుండా చేసే పని దిశ లేని ప్రయాణం లాంటిది. నువ్వు శిల్పం చెక్కే ముందు దాని రూపాన్ని నీ మనసులో ఎంత స్పష్టంగా ముద్రించుకున్నావు? ఆ రూపాన్ని సాధించడానికి అవసరమైన ఓర్పు నీ దగ్గర ఉందా? లేక తొందరపడి పని పూర్తి చేయాలనే ఆరాటంలో పడుతున్నావా? సన్యాసి మాటలు మాధవుడి గుండెల్లో సూటిగా గుచ్చుకున్నాయి. నిజమే, తను త్వరగా పేరు సంపాదించాలని, త్వరగా శిల్పం పూర్తి చేయాలని చూస్తున్నాడే తప్ప
ఆ శిల్పంలోని ప్రాణాన్ని దర్శించడం లేదు. నాయనా, జీవితం అనేది ఒక క్రీడ. అందులో కృష్ణుడు చెప్పిన సూత్రాలను పాటించినప్పుడే తప్పులు తగ్గుతాయి. నీలో ఉన్న అహంకారాన్ని వదిలి నీ పనిని దైవ కార్యంగా భావించు. అప్పుడు నీ చేతులు వణకవు, నీ ఉలి తప్పు చేయదు. అలాగే ప్రతి అడుగును ఆలోచించి వేయి. ఈ 2 విషయాలను నువ్వు సరిదిద్దుకుంటే నీ జీవితంలో తప్పులకు తావుండదు అని ఆ యతి వివరించారు. చీకటి పడుతోంది. నది ఒడ్డున దీపాలు వెలిగించారు. మాధవుడు ఆ సన్యాసి పాదాలకు నమస్కరించాడు. అతని మనసులో ఉన్న భారం తగ్గిపోయింది. తనలో ఉన్న లోపాలు ఏమిటో అతనికి స్పష్టంగా అర్థమయ్యాయి. ఆ సన్యాసి చెప్పిన మాటలు కేవలం మాటలు కావు, అవి ఒక జీవన మార్గదర్శకాలు అని అతను గ్రహించాడు. తన అహంకారాన్ని నదిలో కలిపేసి కొత్త ప్రణాళికతో రేపటి నుండి పని మొదలుపెట్టాలని నిశ్చయించుకున్నాడు. గాలి చల్లగా వీస్తోంది. మాధవుడి మనసులో మాత్రం ఒక కొత్త ఆశ చిగురించింది. ఆ మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు నది అలలపై పడివెండి కాంతులీనుతున్నాయి. మాధవుడు రాత్రంతా నిద్రపోలేదు. సన్యాసి చెప్పిన మాటలు అతని మెదడులో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అహంకారం అంటే కేవలం ఇతరులను తక్కువ చేసి చూడటమే అని అతను అప్పటివరకు అనుకున్నాడు. కాని తన శక్తి సామర్థ్యాలమీద ఉండే అతివిశ్వాసం కూడా అహంకారమేనని, అది తన ఎదుగుదలకు ఎలా అడ్డుపడుతోందో అతనికి నెమ్మదిగా అర్థం కాసాగింది. అతను మళ్లీ ఆ నదీ తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఆ వృద్ధ సన్యాసి ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. ఆయన చుట్టూ ఒక ప్రశాంతమైన వలయం ఉన్నట్లుగా అనిపించింది. మాధవుడు శబ్దం చేయకుండా ఆయన ముందు కూర్చున్నాడు. కొంతసేపటికి ఆ సన్యాసి కళ్ళు తెరిచి మాధవుడి వైపు చూశారు. ఆయన చూపుల్లో ఒక తండ్రికి ఉండే ఆత్మీయత కనిపించింది. ఏమిటి మాధవా, రాత్రంతా నీలో నీవే యుద్ధం చేసుకున్నట్టున్నావు? నీ ముఖం నీ అలసటను చెబుతోంది అన్నారు నెమ్మదిగా. మాధవుడు వినయంగా నమస్కరించి, అవును స్వామీ, అహంకారం గురించి మీరు చెప్పిన మాటలు నన్ను ఆలోచింపజేశాయి. కాని ఒక శిల్పిగా నా నైపుణ్యం మీద నాకు నమ్మకముండాలి కదా. ఆ నమ్మకం లేకపోతే నేను శిల్పాన్ని ఎలా చెక్కగలను? నమ్మకానికి, అహంకారానికి మధ్య ఉన్న ఆ సన్నని గీత ఏమిటో నాకు వివరించండి అని ప్రార్థించాడు. సన్యాసి చిరునవ్వు నవ్వి, మంచి ప్రశ్న వేశావు నాయనా. నమ్మకమంటే నేను ఈ పని చేయగలను అని అనుకోవడం. అహంకారం అంటే నేను మాత్రమే ఈ పని చేయగలను, లేదా నా వల్లే ఈ పని సాధ్యమైంది అని భావించడం. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కర్తృత్వ భావన అన్నారు. అంటే నేనే కర్తను అనే భ్రమ. ఈ భ్రమలో ఉన్నప్పుడు మనకు మన లోపాలు కనిపించవు. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను విను అంటూ సన్యాసి గొంతు సవరించుకున్నారు. ద్వాపర యుగంలో సత్యభామకు తన అందమీద, తన దగ్గర ఉన్న సంపదమీద చాలా గర్వముండేది. కృష్ణుడు తనవాడు, తన దగ్గరే ఉండాలి అని ఆమె కోరుకునేది. ఒకసారి నారద మహర్షి సూచన మేరకు ఆమె కృష్ణుడిని దానమిచ్చి తిరిగి తూకంలో బంగారం ఇచ్చి కొనుక్కోవాలని నిశ్చయించుకుంది. ఆమె దగ్గర అపారమైన సంపద ఉంది. నా దగ్గర ఉన్న బంగారం ముందు కృష్ణుడు ఎంత? నా దగ్గర ఉన్న ఈ రాసులు ఆ పరమాత్మను తూచలేవా? అన్నది ఆమె అహంకారం. తులాభారంలో ఒక పక్కన కృష్ణుడు కూర్చున్నాడు, మరో పక్కన సత్యభామ తన నగలు, బంగారం, వజ్రాలు అన్ని వేసింది. కాని త్రాసు కదలలేదు. ఆ భగవంతుడి బరువు ముందు ఈ లోకంలోని సంపద ఏపాటిది? సత్యభామ ఓడిపోయింది. ఆమె అహంకారం ముక్కలైపోయింది. మాధవుడు ఆసక్తిగా వింటున్నాడు. సన్యాసి కొనసాగించారు. కాని అప్పుడు రుక్మిణీదేవి వచ్చింది. ఆమెకు ఎలాంటి అహంకారం లేదు. ఆమె తన చేతిలో కేవలం ఒక తులసి దళాన్ని పట్టుకుని వచ్చింది. ఆ దళాన్ని భక్తితో నారాయణ అని స్మరిస్తూ త్రాసులో ఉంచింది. అంతే, త్రాసు ఒక్కసారిగా కిందికి దిగింది. ఎందుకో తెలుసా? అక్కడ ఉన్నది తులసి దళం బరువు కాదు, ఆ దళం వెనుక ఉన్న అహంకారం లేని ఆత్మసమర్పణ. సత్యభామ నా సంపద అనుకుంది, అది అహంకారం. రుక్మిణి అంతా నీవే అనుకుంది, అది శరణాగతి. ఎప్పుడైతే నువ్వు ఈ శిల్పాన్ని నేను చెక్కుతున్నాను అని అనుకుంటావో అప్పుడు నీ అహంకారం నీ చేతిని శాసిస్తుంది. చిన్న తప్పు జరిగినా నువ్వు తట్టుకోలేవు, కుంగపోతావు. అదే దేవుడు నా ద్వారా ఈ శిల్పాన్ని మలిపిస్తున్నాడు అని భావిస్తే నీలో ఒత్తిడి ఉండదు, కేవలం ఏకాగ్రత మాత్రమే ఉంటుంది.
మాధవుడు తన చేతులను చూసుకున్నాడు. అతను చెక్కిన ప్రతి శిల్పం వెనుక ఇది నా గొప్పతనం అనే ముద్ర ఉండాలని అతను కోరుకునేవాడు. ఊరి జనం తనను పొగడాలని ఆశించేవాడు. ఆశే తనను భయపెట్టిందని, ఆ భయమే తప్పులు జరిగేలా చేసిందని అతనికి ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. స్వామీ, అహంకారం గురించి చాలా గొప్పగా చెప్పారు. మరి రెండో కారణం అయిన ప్రణాళిక లేకపోవడం గురించి కూడా వివరించండి. నేను పని మొదలుపెట్టే ముందు అంతా సిద్ధం చేసుకుంటాను కదా, మరి లోపం ఎక్కడ ఉంది అని అడిగాడు మాధవుడు. సన్యాసి నదివైపు చూస్తూ, ప్రణాళిక అంటే కేవలం పనిముట్లు సిద్ధం చేసుకోవడం కాదు నాయనా. ప్రణాళిక అంటే చిత్తశుద్ధి మరియు దూరదృష్టి. ఒక పనిని ప్రారంభించే ముందు దాని పర్యవసానాలను, అందులో ఎదురయ్యే సవాళ్లను ముందే ఊహించి దానికి అనుగుణంగా మనసును సిద్ధం చేసుకోవడం. కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వడానికి ముందే కృష్ణుడు పాండవులకు ఒక స్పష్టమైన ప్రణాళికను ఇచ్చాడు. ఎవరిని ఎలా ఎదుర్కోవాలి, ధర్మాన్ని ఎలా కాపాడాలి అనే విషయంలో ఆయనకు ఒక స్పష్టత ఉంది. ఆ ప్రణాళిక లేకపోతే పాండవుల విజయం అసాధ్యం అయ్యేది. నువ్వు శిల్పాన్ని చెక్కేటప్పుడు నీ మనసులో ఆ రూపం మీద ఎంత స్పష్టత ఉంది? రాయిని చూసినప్పుడు అందులో దాగవున్న దైవాన్ని నువ్వు ముందే దర్శించగలుగుతున్నావా? లేక కేవలం ఉలి దెబ్బలు వేస్తూ ఆకారం వస్తుందని ఆశిస్తున్నావా అని ప్రశ్నించారు. మాధవుడు ఆలోచనలో పడ్డాడు. నిజమే, తాను రాయిని తీసుకోగానే తొందరపడి చెక్కడం మొదలు పెడతాడు. అది ఎలాంటి రాయి, దాని స్వభావం ఏమిటి, దానికి ఎంత బలం అవసరం అనే విషయాలమీద తను పెద్దగా దృష్టి పెట్టడు. కేవలం ఫలితంమీద ఉన్న ఆరాటం తనను కళ్ళు మూసుకుపోయేలా చేస్తోంది. ప్రణాళిక లేని పని చుక్కాని లేని పడవలాంటిది. అది ఎక్కడికి చేరుతుందో ఎవరికీ తెలియదు. కృష్ణుడు చెప్పినట్లుగా పనిలో నైపుణ్యం అంటేనే యోగం. ఆ యోగం సిద్ధించాలంటే క్రమశిక్షణతో కూడిన ఆలోచన ఉండాలి. తప్పులు జరుగుతున్నాయి అంటే దానికి కారణం నీ ప్రణాళికలో ఎక్కడో ఒక రంధ్రముంది అని అర్థం. ఆ రంధ్రాన్ని కనిపెట్టకుండా నువ్వు ఎంత కష్టపడినా నీ శ్రమ వృధా అవుతుంది అన్నారు సన్యాసి. ఆ మాటలు వింటుంటే మాధవుడికి తన జీవితం ఒక కొత్త పాకశాలలా అనిపించింది. తను ఇంతకాలం చేసిన తప్పులు ఇప్పుడు అతనికి శిక్షంగా కనిపించాయి. అహంకారం లేని మనసు, అచంచలమైన ప్రణాళిక, ఈ రెండు ఉంటే మనిషి సాధించలేనిది ఏదీ లేదని అతనికి నమ్మకం కలిగింది. ఆ సన్యాసి చెప్పిన ప్రతి మాట అతనిలో ఒక కొత్త శక్తిని నింపుతోంది. ఆ రోజు మధ్యాహ్నం వరకు వారు అలా సంభాషిస్తూనే ఉన్నారు. సన్యాసి అనేక పురాణగాథల ద్వారా, కృష్ణుడి లీలల ద్వారా జీవిత సత్యాలను మాధవుడికి వివరిస్తూ వచ్చారు. మాధవుడు తన వద్ద ఉన్న ఒక చిన్న రాయిని తీసి, ఈసారి అహంకారం లేకుండా ఎంతో ఓర్పుతో దానిని పరిశీలించడం మొదలుపెట్టాడు. ఆ రాయిలో ఉన్న లోపాలను, దాని బలాన్ని అతను గుర్తించాడు. ఇదివరకు ఎప్పుడూ లేని ఒక ప్రశాంతత అతని ముఖంలో కనిపిస్తోంది. నది ఒడ్డున గాలి చల్లగా వీస్తోంది. ఆ సన్యాసి మాటలు మాధవుడి హృదయంలోని లోతైన పొరలను తడుముతున్నాయి. అహంకారం అనేది కేవలం ఒక గుణం కాదని, అది ఒక తెర అని, ఆ తెర మన కళ్లకు అడ్డంగా ఉన్నంతకాలం సత్యం కనిపించదని అతనికి అర్థమైంది. మాధవుడు తన ఎదురుగా ఉన్న ఒక నల్లరాతి శిలను చూశాడు. అది మొరటుగా ఉంది. ఎన్నో ఏళ్ల నుండి ఆ నది ఒడ్డున అలా పడి ఉంది. ఎంతో మంది దానిమీద కూర్చుని వెళ్లారు, కాని ఎవరూ అందులో ఉన్న అందాన్ని చూడలేదు. స్వామీ, అహంకారాన్ని వదిలేయడమంటే నన్ను నేను తక్కువ చేసుకోవడం కాదు కదా అని మెల్లగా అడిగాడు మాధవుడు. సన్యాసి తన చేతిలోని కమండలాన్ని పక్కన పెట్టి మాధవుడి వైపు తీక్షణంగా చూశారు. నాయనా, నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం దీనత్వమవుతుంది. అది కూడా ఒక రకమైన అహంకారమే. నేను ఏమీ చేయలేను అని కుంగపోవడం కూడా అహంకారానికి మరో రూపం. నిజమైన నిరహంకారమంటే నీ శక్తి నీది కాదని, అది ఆ పరమాత్మ నీకు ఇచ్చిన ప్రసాదమని గుర్తించడం. నువ్వు కేవలం ఒక నిమిత్తమాత్రుడివి అని తెలుసుకోవడం. కృష్ణ పరమాత్మ అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించినప్పుడు అర్జునుడు భయంతో వణికిపోయాడు. అప్పటివరకు అర్జునుడు తనే గొప్ప ధనుర్ధారిణి అని, తనే ఈ యుద్ధం చేయాలని అనుకున్నాడు. కాని ఆ విశ్వరూపంలో కాలమే అందరినీ మింగేయడం చూశాక తను కేవలం ఒక సాధనమని గ్రహించాడు. అప్పుడు అతనిలోని భయం పోయింది, అహంకారం తొలగిపోయింది. ఆ స్థితిలో అతను చేసిన యుద్ధమే ధర్మయుద్ధం అయింది. మాధవుడు ఆ మాటలను జీర్ణించుకోవడానికి ప్రయత్నించాడు. అతను తన ఉలిని చేతిలోకి తీసుకున్నాడు.
ఈసారి తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలనే కోరిక కంటే ఆ రాతిలో దాగవున్న రూపాన్ని బయటకు తీసుకురావాలనే తపన అతనిలో కలిగింది. అతను ఆ రాతిని స్పృశించాడు. అది చల్లగా, కఠినంగా ఉంది. కాని మాధవుడికి అది ఒక ప్రాణం ఉన్న వస్తువులా అనిపించింది. స్వామీ, ప్రణాళిక గురించి మీరు చెప్పిన మాటలు కూడా నన్ను ఆలోచింపజేస్తున్నాయి. ఒక శిల్పిగా నేను కేవలం ఆకారాన్ని మాత్రమే ఆలోచిస్తాను. కాని ఆ ఆలోచనలో స్పష్టత లేకపోవడం వల్లనే నేను మధ్యలో ఆగిపోతున్నానని ఇప్పుడు అర్థమవుతోంది. మరి ఆ స్పష్టతను ఎలా సాధించాలి అని అడిగాడు. సన్యాసి నవ్వుతూ, స్పష్టత అనేది నిశ్చలమైన మనసు నుండి పుడుతుంది మాధవా. నీ మనసులో అలజడి ఉన్నప్పుడు నువ్వు ఏ ప్రణాళిక వేసినా అది నీటిమీద రాతలాగే ఉంటుంది. కృష్ణుడు మహాభారత యుద్ధంలో ఏ ఆయుధమూ పట్టలేదు. కాని ఆయన ప్రణాళిక ప్రతి అడుగులోనూ ఉంది. భీష్ముడిని ఎలా ఎదుర్కోవాలి, ద్రోణాచార్యుడిని ఎలా నిలువరించాలి, కర్ణుడి శక్తిని ఎలా తగ్గించాలి, ఇవన్నీ ఆయన ముందుగానే ఊహించారు. దానికి కారణం ఆయనకు ఉన్న నిశ్చలత్వం. నువ్వు కూడా ఒక శిల్పాన్ని చెక్కే ముందు నీ మనసును ప్రశాంతం చేసుకో. ఆ శిల్పం పూర్తయ్యాక ఎలా ఉంటుందో ప్రతి అంగుళాన్ని నీ ఊహలో దర్శించు. ఆ ఊహ ఎంత బలంగా ఉంటే నీ ప్రణాళిక అంత అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత నువ్వు చేసే ప్రతిగాయం ఆ రాతికి ఒక అలంకారం అవుతుంది అని బోధించారు. మాధవుడు కళ్ళు మూసుకున్నాడు. తన మనసులో ఒక సుందరమైన కృష్ణుడి విగ్రహాన్ని ఊహించుకున్నాడు. ఆ విగ్రహం చేతిలో మురళి, తలమీద నెమలి పించం, పెదవులమీద చిరునవ్వు ఒక్కొక్కటిగా అతని మనసులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ రూపం అతని అంతరాత్మలో ముద్రించబడింది. అంతకుముందు ఎప్పుడూ లేని ఒక స్పష్టత ఇప్పుడు అతనిలో కలిగింది. ఇప్పుడు మొదలుపెట్టు నాయనా. నీలోని అహంకారాన్ని దైవానికి అర్పించు. నీ ప్రణాళికను నీ ఏకాగ్రతకు అప్పగించు. అప్పుడు వచ్చే ఫలితం కేవలం ఒక శిల్పం కాదు, అది ఒక కావ్యమవుతుంది అన్నారు సన్యాసి. మాధవుడు మెల్లగా ఉలిని రాయిమీద ఉంచాడు. సుత్తతో మొదటి దెబ్బ వేశాడు. ఆ శబ్దం నదీ తీరమంతా ప్రతిధ్వనించింది. కాని ఈసారి ఆ శబ్దంలో ఒక లయ ఉంది. మాధవుడు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయాడు. ఆ సన్యాసి అక్కడ ఉన్నాడన్న విషయం కూడా అతనికి గుర్తులేదు. కేవలం ఆ రాయి, తన చేతిలోని ఉలి, మనసులో ఉన్న కృష్ణుడి రూపం, ఇవి మాత్రమే మిగలాయి. కొన్ని గంటలు గడిచిపోయాయి. సూర్యుడు నెత్తిమీదకు వచ్చాడు. ఎండ తీవ్రంగా ఉన్నా, మాధవుడికి చెమట పడుతున్నా అతను ఆపలేదు. సాధారణంగా అయితే ఈ పాటికి అతను విసిగిపోయి ఉండేవాడు, లేదా ఎక్కడో ఒక చిన్న పొరపాటు చేసి విగ్రహాన్ని పాడుచేసేవాడు. కాని ఈరోజు పరిస్థితి వేరు. అతని ప్రతి కదలికలో ఒక నృత్యం కనిపిస్తోంది. రాయి నుండి ముక్కలు కింద పడుతుంటే లోపల ఉన్న అందమైన రూపం మెల్లగా బయటకు వస్తోంది. సన్యాసి దూరం నుండి మాధవుడిని గమనిస్తూనే ఉన్నారు. ఆయన ముఖంలో ఒక తృప్తి కనిపిస్తోంది. ఒక శిష్యుడు సరైన మార్గంలో పయనిస్తున్నప్పుడు గురువుకు కలిగే ఆనందమదే. మాధవుడు చేస్తున్న పనిలో ఇప్పుడు తొందరలేదు, కేవలం తన్మయత్వముంది. ఇదివరకు అతను శిల్పాన్ని పూర్తిచేసి డబ్బు సంపాదించాలని, పేరు తెచ్చుకోవాలని ఆరాటపడేవాడు. కాని ఇప్పుడు ఆ పని చేయడమే అతనికి ఒక ఆనందాన్ని ఇస్తోంది. కృష్ణుడు చెప్పిన కర్మణ్యేవాధికారస్తే అనే సూత్రానికి మాధవుడు ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మారుతున్నాడు. పని మధ్యలో మాధవుడు ఒక్క క్షణం ఆగాడు. తన చేతులు నొప్పి పుడుతున్నాయి, కాని మనసు మాత్రం ఎంతో ఉత్సాహంగా ఉంది. అతను ఆ సన్యాసి వైపు చూశాడు. స్వామీ, నాలో ఒక వింతైన మార్పు కనిపిస్తోంది. ఇంతకుముందు నేను పనిచేస్తుంటే అలసిపోయేవాడిని. కాని ఇప్పుడు నాకు ఇంకా చేయాలనిపిస్తోంది. ఇది ఎలా సాధ్యం అని అడిగాడు. సన్యాసి లేచి మాధవుడి దగ్గరకు వచ్చారు. ఇదే నాయనా దైవకృప. ఎప్పుడైతే నువ్వు నీ అహంకారాన్ని పక్కన పెట్టి పనిని ప్రేమిస్తావో అప్పుడు ఆ పరమాత్మే నీకు శక్తిని ఇస్తాడు. నీలోని అలసటను ఆయన హరిస్తాడు. నువ్వు చేస్తున్నది కేవలం శిల్పం చెక్కడం కాదు, అది ఒక తపస్సు. తపస్సు చేసేవాడికి ఆకలి, దప్పిక, అలసట ఉండవు. ఎందుకంటే అతని ప్రాణం ఆ లక్ష్యం మీద ఉంటుంది. కృష్ణుడు చెప్పిన రెండో కారణం ప్రణాళిక లోపించడం అని చెప్పాను కదా. ఆ ప్రణాళిక అంటే కేవలం బయట చేసే ఏర్పాటు కాదు, అది నీ లోపల ఉండవలసిన సంకల్ప బలం. ఆ సంకల్పం సరిగ్గా ఉన్నప్పుడు ప్రకృతి కూడా నీకు సహకరిస్తుంది.
మాధవుడు ఆ మాటలకు ముగ్ధుడయ్యాడు. తన జీవితంలో ఇన్ని రోజులు పడ్డ కష్టాలు, జరిగిన తప్పులు అన్నీ ఈ జ్ఞానాన్ని పొందడానికేనేమో అని అతనికి అనిపించింది. ఆ రాయిలోని కరుకుదనం తగ్గపోతోంది. కృష్ణుడి ముఖవర్చస్సు ఆ రాతిలో మెల్లగా కనిపిస్తోంది. మాధవుడు మళ్లీ తన పనిలో నిమగ్నమయ్యాడు. అతని ఉలిదెబ్బలు ఇప్పుడు ఒక మంత్రాన్ని జపిస్తున్నట్లుగా ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ఉన్న పక్షులు కూడా ఆ నిశ్శబ్దంలో కలిసిపోయి మాధవుడి పనిని గమనిస్తున్నట్టుగా ఉన్నాయి. గాలిలో ఒక రకమైన పవిత్రత నిండిపోయింది. ఆ నదీ జలాలు మాధవుడి ఏకాగ్రతకు సాక్ష్యంగా నిలిచాయి. మధ్యాహ్న భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆకాశం నుండి నిప్పులు కురుస్తున్నాయా అన్నట్లుగా ఎండ తీక్షణంగా ఉంది. మాధవుడి నుదుటి నుండి చెమట బిందువులు కారి కళ్లలోకి వెళ్తున్నాయి. కాని అతని దృష్టి మాత్రం తాను చెక్కుతున్న ఆ ప్రతిమ మీద నుండి మళ్లీ లేదు. అప్పుడే ఒక వింత జరిగింది. అతను ఒక సున్నితమైన చోట ఉలిని ఉంచి సుత్తెతో కొట్టబోతుండగా ఆ రాతిలో ఒక చిన్న పగులు కనిపించింది. అది ఆ రాయి స్వభావంలోనే ఉన్న లోపం. అంతకుముందు అయితే మాధవుడు ఆ పగులును చూడగానే కోపంతో ఊగపోయేవాడు. నా శ్రమ అంతా వృధా అయిపోయింది, ఈ రాయి నన్ను మోసం చేసింది అని అరిచేవాడు. ఆ అహంకారం అతడిని కుంగదీసేది. కాని ఇప్పుడు ఆ సన్యాసి చెప్పిన మాటలు అతని చెవుల్లో మారుమోగాయి. అతను వెంటనే ఆగపోయాడు. కళ్ళు మూసుకుని ఒక్క క్షణం తన శ్వాసను గమనించాడు. ఆ సన్యాసి నెమ్మదిగా నడుచుకుంటూ అతని దగ్గరకు వచ్చి ఆ పగులును చూశారు. ఏమైంది మాధవా, ఎందుకు ఆగపోయావు అని అడిగారు. మాధవుడు ప్రశాంతంగా, స్వామీ, ఈ రాతిలో ఒక లోపముంది. నేను అనుకున్న రూపం ఇక్కడ దెబ్బతినే అవకాశముంది అని చెప్పాడు. సన్యాసి ఒక చిన్న నవ్వు నవ్వి, మరి ఇప్పుడు ఏం చేస్తావు? రాయిని పారేస్తావా, లేక నిన్ను నువ్వు నిందించుకుంటావా అని ప్రశ్నించారు. మాధవుడు ఆలోచనలో పడ్డాడు. స్వామీ, మీరు చెప్పిన రెండో కారణం ప్రణాళిక. ప్రణాళిక అంటే కేవలం అనుకున్నది అనుకున్నట్లు జరగడం కాదు, అడ్డంకులు వచ్చినప్పుడు మనల్ని మనం మార్చుకోవడం కూడా అని నాకు అనిపిస్తోంది. కృష్ణ పరమాత్మ గోవర్ధన గరిని ఎత్తినప్పుడు ఇంద్రుడు ప్రళయకాల మేఘాలను పంపి భారీ వర్షాన్ని కురిపించాడు. అది ఒక పెద్ద ఆపద. కాని కృష్ణుడు ఆ వర్షాన్ని ఆపాలని చూడలేదు. దానికి బదులుగా గోవర్ధన పర్వతాన్ని గొడుగులా ఎత్తి ప్రజలందరినీ కాపాడాడు. అంటే సమస్య వచ్చినప్పుడు మన ప్రణాళికను ఆ సమస్యకు అనుగుణంగా మార్చుకోవాలి. ఇప్పుడు ఈ పగులును చూసి నేను భయపడకూడదు. ఈ పగులునే ఒక అందమైన ఆభరణంగా మార్చేలా నా ఆలోచనను మార్చుకోవాలి అని ధీమాగా చెప్పాడు. సన్యాసి కళ్లలో మెరుపు మెరిసింది. చాలా బాగా చెప్పావు నాయనా. ప్రణాళికాబద్ధమైన జీవితం అంటే మొండిగా ఒకే దారిలో వెళ్లడం కాదు. మార్గంలో వచ్చే ఒడిదుడుకులను తట్టుకుని గమ్యాన్ని చేరుకోవడానికి మార్గాన్ని మలుచుకోవడం. మనిషి తన జీవితంలో అన్నీ తప్పులే జరుగుతున్నాయని ఎందుకు అనుకుంటాడో తెలుసా? తను అనుకున్నది అనుకున్నట్లు జరగనప్పుడు అది తప్పని భావిస్తాడు. కాని ఆ పరమాత్మ దృష్టిలో అది మరొక అవకాశం. ఈ పగులు నీకు ఒక సవాలు. దీన్ని ఎలా అధిగమిస్తావో అన్నదే నీ ప్రతిభకు పరీక్ష. మాధవుడు ఆ పగులును జాగ్రత్తగా పరిశీలించాడు. ఆ పగులు సరిగ్గా కృష్ణుడి విగ్రహం యొక్క వస్త్రాల దగ్గర వచ్చింది. అతను వెంటనే తన ప్రణాళికను మార్చుకున్నాడు. ఆ పగులు కనిపించకుండా అక్కడ పట్టు వస్త్రాల ముడతలు వచ్చేలా చెక్కడం మొదలుపెట్టాడు. మునుపటికంటే ఆ విగ్రహం ఇప్పుడు మరింత సహజంగా, జీవం ఉన్నట్లుగా కనిపిస్తోంది. తప్పుగా భావించిన ఆ పగులే ఇప్పుడు ఆ శిల్పానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇచ్చింది. ఆత్మ బంధువులారా, గమనించారా? మన జీవితాల్లో కూడా ఇలాంటి పగుళ్ళు ఎన్నో వస్తుంటాయి. ఉద్యోగంలో నష్టం, వ్యాపారంలో వైఫల్యం, బంధాల్లో గొడవలు. వీటిని చూసి మనం అన్నీ తప్పులే జరుగుతున్నాయి అని ఆగపోతాము. కాని ఆ కృష్ణుడు మనకు నేర్పేది ఏమిటంటే ఆ వైఫల్యాన్ని కూడా ఒక విజయ మార్గంగా మార్చుకోవచ్చు. దానికి కావాల్సింది అహంకారం లేని ఆలోచన, సరైన ప్రణాళిక. మాధవుడు తన అహంకారాన్ని పక్కన పెట్టి రాయిని గౌరవించాడు కాబట్టే ఆ లోపాన్ని అందంగా మార్చగలిగాడు. మాధవుడు పనిలో నిమగ్నమై ఉండగా ఆ గ్రామానికి చెందిన కొందరు పెద్దలు అటుగా వచ్చారు. వారు మాధవుడిని చూసి ఎగతాళిగా నవ్వారు. ఏమిటి మాధవా, ఇంకా ఆ రాళ్లతోనే కుస్తీ పడుతున్నావా? నీవు చేసే పనులన్నీ మధ్యలోనే ఆగపోతాయని మాకు తెలుసు. ఎందుకు ఈ వృధా ప్రయత్నం? అన్నారు.
మాధవుడు వారి మాటలకు చలించలేదు. గతంలో అయితే వారిపై కోప్పడేవాడు, తన గొప్పతనాన్ని నిరూపించుకోవాలని వాదించేవాడు. కాని ఇప్పుడు అతని మనసు ప్రశాంతంగా ఉంది. అతను కేవలం ఒక్క చిరునవ్వు నవ్వి తన పనిని కొనసాగించాడు. వారేదో అన్నారు కదా అని నా ఏకాగ్రతను ఎందుకు కోల్పోవాలి? నా పని నాకు ముఖ్యం, వారి మాటలు కాదు అని అనుకున్నాడు. ఇది చూసిన ఆ సన్యాసి ఎంతో సంతోషించారు. నాయనా మాధవా, నిందలను భరించడం, పొగడ్తలకు పొంగపోకపోవడం, ఈ రెండూ స్థితప్రజ్ఞుడి లక్షణాలు. నీలో ఆ మార్పు మొదలైంది. నీవు కేవలం శిల్పివి మాత్రమే కాదు, నీ జీవితాన్ని మలుచుకుంటున్న ఒక సాధకుడివి కూడా. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన మొదటి పాణ్యం కూడా ఇదే. సుఖదున్హకాలను సమానంగా చూడటం. ఎప్పుడైతే నువ్వు ఇతరుల మాటలకు అతీతంగా నీ పనిని చేస్తావో అప్పుడు నీలో ఉన్న సృజనాత్మకత పతాక స్థాయికి చేరుతుంది. పొద్దు నిగడిపోయింది. గాలిలో తేమ పెరిగింది. మాధవుడి చేతిలో ఉన్న రాయి ఇప్పుడు ఒక అద్భుతమైన రూపానికి దగ్గరగా వస్తోంది. ఆ నల్లరాతిలో కృష్ణుడి చిరునవ్వు స్పష్టంగా కనిపిస్తోంది. మాధవుడికి తన జీవితంలో ఎప్పుడు కలగని ఒక సంతృప్తి కలిగింది. అతను ఆ సన్యాసి వైపు చూసి, స్వామీ, మీరు చెప్పిన ఈ 2 సూత్రాలు నా కళ్ళు తెరిపించాయి. జీవితంలో మనం చేసే ప్రతి పొరపాటు వెనుక మన అహంకారమో లేక సరైన ఆలోచన లేకపోవడమో ఉంటుందని ఇప్పుడు నేను గ్రహించాను. ఈ జ్ఞానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అన్నాడు. సన్యాసి ఆకాశం వైపు చూస్తూ, ఇంకా ఉంది నాయనా. జీవితం ఒక నిరంతర ప్రయాణం. ఈ 2 కారణాలను సరిదిద్దుకోవడం మొదటి అడుగు మాత్రమే. ఈ ప్రయాణంలో ఎదురయ్యే మరిన్ని విషయాలను నువ్వు తెలుసుకోవాలి. నీవు చెక్కుతున్న ఈ ప్రతిమ పూర్తి కావడానికి ఇంకా సమయముంది. నీ ఓర్పుకు ఇది పరీక్ష అన్నారు. మాధవుడు తల ఊపి మరింత ఉత్సాహంతో తన ఉలిని చేతబట్టాడు. నదీ తీరంలో దీపాలు వెలిగించే సమయం ఆసన్నమైంది. ఆ వెలుగులో మాధవుడి ముఖం ఒక యోగ ముఖంలా వెలిగిపోతోంది. నదీ తీరంలో చీకటి ముసురుకుంటోంది. నీటి అలల శబ్దం ఒక ప్రశాంతమైన ఓంకారనాదంలా వినిపిస్తోంది. మాధవుడు తన పనిని తాత్కాలికంగా ఆపి ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాల వైపు చూశాడు. అంతకుముందు తన మనసు ఈ అంధకారంతో నిండి ఉండేది. కాని ఇప్పుడు ఆ సన్యాసి బోధించిన జ్ఞానంతో నక్షత్రాల వలె స్పష్టత లభించింది. తన జీవితంలో జరిగిన ప్రతి వైఫల్యం వెనుక అహంకారం, ప్రణాళికా రాహిత్యం అనే 2 ప్రధాన శత్రువులు ఎలా దాక్కున్నాయో అతను నెమరువేసుకుంటున్నాడు. స్వామీ అని మెల్లగా పిలిచాడు మాధవుడు. మీరు అహంకారం గురించి చెప్పారు. కాని అది ఎంత సూక్ష్మంగా మనలో ప్రవేశిస్తుందో ఇప్పుడు గ్రహిస్తున్నాను. నేను ఇంతకు ముందు శిల్పాలు చెక్కినప్పుడు నా శ్రమను గుర్తించాలని ఊరందరికీ తెలిసేలా శబ్దం చేసేవాడిని. అది నా నైపుణ్యంమీద ప్రేమ కాదు, నామీద నాకు ఉన్న అహంకారం అని ఇప్పుడు తెలుస్తోంది. కాని ఒక సందేహం స్వామీ, మనం ప్రణాళిక వేసుకున్నప్పుడు కూడా ఒక్కోసారి పరిస్థితులు మనకు అనుకూలించవు కదా, అప్పుడు మనం ఏం చేయాలి? సన్యాసి తన కమండలం నుండి కొద్దిగా నీటిని తీసుకుని తర్పణ విడిచినట్లుగా నేలమీద పోశారు. నాయనా మాధవా, నీ ప్రశ్నలో ఒక లోతైన అర్థముంది. కృష్ణ పరమాత్మ చెప్పిన రెండో కారణం ప్రణాళిక లేకపోవడం. అయితే ప్రణాళిక అంటే కేవలం జరగబోయే దాని గురించి ఆలోచించడం మాత్రమే కాదు, ఎదురయ్యే వైఫల్యాలను కూడా అంగీకరించే మానసిక స్థితిని కలిగి ఉండటం. నిజమైన ప్రణాళికాకర్త తన పతనాన్ని కూడా ముందే ఊహిస్తాడు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణుడు కౌరవ సభకు రాయబారిగా వెళ్లాడు. ఆయనకు తెలుసు, దుర్యోధనుడు సంధికి ఒప్పుకోడని, యుద్ధం తప్పదని. అయినా ఆయన తన కర్తవ్యాన్ని నిర్వహించాడు. ఆ రాయబారం విఫలమైనా ఆయన విచారించలేదు. ఎందుకంటే ఆయన ప్రణాళికలో అది కూడా ఒక భాగమే. ఆ వైఫల్యం ద్వారానే కౌరవుల అధర్మాన్ని లోకానికి చాటి చెప్పాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. సన్యాసి కొనసాగించారు. ఆత్మబంధువులారా, గమనించండి. మన జీవితంలో ఒక పని అనుకున్నట్టు జరగకపోతే మనం కుంగపోతాము. ఎందుకంటే మన ప్రణాళికలో ఓటమికి చోటు ఉండదు. కేవలం గెలుపును మాత్రమే మనం ఊహిస్తాము. కాని కృష్ణుడు చెప్పిన ప్రణాళిక అంటే ఫలితమీద కాకుండా చేసే పనిమీద పూర్తి నియంత్రణ కలిగి ఉండటం. మనిషి తన అహంకారం వల్ల నేను గెలవాలి అని మాత్రమే అనుకుంటాడు. అదే అతని మొదటి తప్పు. ఆ గెలుపు కోసం సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం అతని రెండో తప్పు. ఈ రెండింటి కలయికే వైఫల్యం.
మాధవుడు ఆ మాటలను శ్రద్ధగా వింటున్నాడు. తన చేతుల్లోని ఉలిని ఒకసారి స్పృశించి చూశాడు. ఈసారి అతను శిల్పం చెక్కడానికి సిద్ధమయ్యాడు. కాని ఈసారి అతని మనసులో ఒక అద్భుతమైన మార్పు వచ్చింది. అతను ఆ విగ్రహాన్ని కేవలం ఒక రాతి ముక్కగా చూడటం లేదు. అందులో ఒక పరమాత్మ తత్వాన్ని చూస్తున్నాడు. తను చేస్తున్న ప్రతి చిన్న చెక్కడంలోనూ ఒక ప్రార్థన కనిపిస్తోంది. సన్యాసి మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టారు. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతను అజేయుడైన వీరుడు. ఏ యుద్ధంలోనూ అతనికి ఓటమి లేదు. దానికి కారణం అతని అహంకారమని అతను నమ్మాడు. ఒకరోజు అతను ఒక చిన్న అడవి తెగతో యుద్ధానికి వెళ్లాడు. ఆ తెగవారికి పెద్ద ఆయుధాలు లేవు, సైన్యం లేదు. కాని వారు ఒక క్రమశిక్షణతో, ఒక ప్రణాళికతో అడవిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. రాజు తన అహంకారంతో వారిని తక్కువ అంచనా వేసి ఏ విధమైన వ్యూహం లేకుండా దాడిచేశాడు. ఫలితం? ఆ రాజు ఘోరంగా ఓడిపోయాడు. అప్పుడు అతనికి అర్థమైంది, అహంకారం కళ్లను కప్పేస్తుందని, ప్రణాళిక లేని బలం వ్యర్థమని. కృష్ణుడు కూడా ఇదే చెప్పాడు. దుర్యోధనుడి దగ్గర అక్షోహిణీల సైన్యముంది. అది అతని అహంకారాన్ని పెంచింది. కాని పాండవుల దగ్గర ఉన్నది కృష్ణుడి ప్రణాళిక. ఆ ప్రణాళిక ముందు ఎంతటి బలమైన సైన్యమైనా తలవంచాల్సిందే. మాధవుడు మెల్లగా తల ఊపాడు. నిజమే స్వామీ. నేను కూడా ఇంతకు ముందు నా నైపుణ్యమీద ఉన్న అహంకారంతో విగ్రహం యొక్క లోతుపాతులను గమనించకుండా చెక్కడం మొదలుపెట్టేవాడిని. అందుకే మధ్యలో రాయి పగిలిపోయేది. ఇప్పుడు నేను ప్రతి అడుగునూ ఆలోచించి వేస్తున్నాను. రాయి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా నా ఉలిని మలుచుకుంటున్నాను. చీకటి గాయమవుతోంది. నదీ జలాల్లో ప్రతిబింబిస్తున్న నక్షత్రాలు ఒక మాయాలోకాన్ని సృష్టిస్తున్నాయి. మాధవుడు తన పనిని మళ్లీ ప్రారంభించాడు. ఈసారి ఆ శబ్దంలో ఒక అద్భుతమైన సంగీతముంది. ఆ సన్యాసి శాంతంగా కూర్చుని మాధవుడిని చూస్తున్నారు. లోకల్లో ఎన్నో తప్పులు జరుగుతుంటాయి, ఎంతో మంది కుంగుతుంటారు. కాని జ్ఞానోదయం కలిగిన క్షణం నుండి ఆ తప్పులే సోపానాలుగా మారుతాయని మాధవుడికి ఇప్పుడు నిరూపణ అవుతోంది. తన చుట్టూ ఉన్న గాలిలో ఒక రకమైన సుగంధం వ్యాపించినట్లు మాధవుడు గమనించాడు. అది ఆ సన్యాసి దగ్గర నుండి వస్తోందో లేక తన మనసులోని ప్రశాంతత నుండి పుట్టిందో అతనికి అర్థం కావడం లేదు. కాని ఒకటి మాత్రం నిజం, తన జీవితంలో జరుగుతున్నవన్నీ తప్పులేనని అనుకున్న మాధవుడు ఇప్పుడు ఆ తప్పుల వెనుక ఉన్న పరమార్థాన్ని గ్రహిస్తున్నాడు. కృష్ణుడు చెప్పిన ఆ 2 కారణాలను తన జీవితం నుండి తొలగించుకునే ప్రయత్నంలో అతను ఒక కొత్త మనిషిగా మారుతున్నాడు. ఆ నల్లరాయి ఇప్పుడు కేవలం రాయి కాదు, ఒక గొప్ప సత్యానికి అది సాక్ష్యంగా నిలవబోతోంది. నిశిరాత్రి వేళ ఆకాశంలో చంద్రుడు తన నిండు వెలుగులను నదీ జలాలపై పరుస్తున్నాడు. ఆ వెలుగులో మాధవుడు చెక్కుతున్న కృష్ణుడి ప్రతిమ ఒక దివ్యమైన కళాఖండంలా రూపుదిద్దుకుంటోంది. మాధవుడి చేతులు ఇప్పుడు ఉలిని కాక ఒక కవితను చెక్కుతున్నట్లుగా కదులుతున్నాయి. ప్రతి దెబ్బలోనూ ఒక లయ, ప్రతి కదలికలోనూ ఒక ఆరాధన కనిపిస్తోంది. సన్యాసి నెమ్మదిగా కళ్ళు తెరిచి మాధవుడి ఏకాగ్రతను చూసి మురిసిపోయారు. స్వామీ అని మెల్లగా సంబోధించాడు మాధవుడు తన పనిని ఆపకుండానే. అహంకారం అనేది కేవలం నేను గొప్పవాడిని అని అనుకోవడం మాత్రమే కాదని, ఎదుటివారిని తక్కువగా చూడటం కూడా అని మీరు చెప్పారు. కాని నాలో మరొక సందేహం కలుగుతోంది. ఒక్కోసారి మనం చేసే పనిలో మనకు తెలియకుండానే ఒక రకమైన గర్వం ప్రవేశిస్తుంది. అది మనకు మంచి జరుగుతున్నప్పుడు వస్తుంది. మరి దాన్ని ఎలా గుర్తించాలి? అది మన తదుపరి పతనాన్ని ఎలా శాసిస్తుంది? సన్యాసి నెమ్మదిగా లేచి నదివైపు నడిచారు. చాలా లోతైన ప్రశ్న వేశావు మాధవా. అహంకారం అనేది ఒక మాయావి. అది ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఒక్కోసారి అది వినయం అనే ముసుగులో కూడా వస్తుంది. మనం ఏదైనా విజయం సాధించినప్పుడు పైకి అంతా దైవేచ్ఛ అని అంటాం కాని లోపల మాత్రం ఇది నా వల్లనే సాధ్యమైంది అనే ఒక చిన్న గీత మనసులో ఉండిపోతుంది. అదే విషాదం. శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ఒక లీల చేశాడు. అది వింటే నీకు సమాధానం దొరుకుతుంది. ఆత్మబంధువులారా, ఈ కథలో ఉన్న మర్మం మనందరి జీవితాలకు వర్తిస్తుంది. విజయం వచ్చినప్పుడు పొంగపోవడం, అపజయం వచ్చినప్పుడు కుంగపోవడం, ఈ రెండూ అహంకారపు 2 ముఖాలే. ఈ రహస్యాన్ని గ్రహిస్తే మీ జీవితంలో జరిగే తప్పులను మీరు ఆనందంగా ఆహ్వానిస్తారు.
సన్యాసి కథను కొనసాగించారు. యుద్ధం ముగిసింది. పాండవులు విజయం సాధించారు. అర్జునుడు తన రథం మీద నుండి దిగబోతుండగా కృష్ణుడు, అర్జునా, ఈరోజు నువ్వు ముందుగా రథం దిగకూడదు, నేనే ముందు దిగుతాను అన్నాడు. సాధారణంగా సారథి ముందు దిగి యజమానికి దారి ఇవ్వాలి. కాని కృష్ణుడు ఎందుకు అలా అన్నాడో అర్జునుడికి అర్థం కాలేదు. అర్జునుడి మనసులో చిన్నగా, నేను ఇంత పెద్ద యుద్ధం గెలిచాను, నా రథమీద గాండీవముంది, అహంకారం లేని నాకే కృష్ణుడు ఇలా చెబుతున్నాడేమిటి అని ఒక చిన్న ఆలోచన వచ్చింది. కృష్ణుడు నవ్వి రథం దిగ దూరంగా వెళ్లాడు. ఆ తర్వాత అర్జునుడిని దిగమన్నాడు. అర్జునుడు దిగిన మరుక్షణం ఆ రథం భగ్గున మండి బూడిదైపోయింది. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, అర్జునా, భీష్మ ద్రోణ కర్ణుల అస్త్రాల వేడికి ఈ రథం ఎప్పుడో బూడిదవ్వాలి. కాని నేను దానిమీద కూర్చుని నా సంకల్పంతో దాన్ని కాపాడాను. నువ్వు గెలిచాను అనుకుంటున్నావు కాని ఆ గెలుపు వెనుక ఉన్న శక్తి నాది అని. అప్పుడు అర్జునుడికి తన లోపల ఉన్న సూక్ష్మ అహంకారం అర్థమైంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మాధవుడు విగ్రహం కళ్లను చెక్కుతూ ఆగపోయాడు. అంటే స్వామీ, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ పరమాత్మ శక్తి ఉందని గుర్తిస్తే మనకు అహంకారం రాదు, తప్పులు జరిగే అవకాశం కూడా ఉండదు అన్నమాట. నిజమే నాయనా అన్నారు సన్యాసి. ఇక రెండో కారణం ప్రణాళిక. నువ్వు వేసుకునే ప్రణాళికలో నీ స్వార్థముంటే అది విఫలమైనప్పుడు నీకు బాధ కలుగుతుంది. అదే నీ ప్రణాళికలో లోక కళ్యాణముంటే అది భగవంతుడి ప్రణాళికగా మారుతుంది. తప్పులు జరుగుతున్నాయంటే నీ ప్రణాళికలో ఎక్కడో ఒకచోట నీ స్వార్థం దాగ ఉందని అర్థం. కృష్ణుడు తన జీవితంలో ఎప్పుడూ తన కోసం ఏ ప్రణాళిక వేసుకోలేదు. ఆయన వేసిన ప్రతి వ్యూహం ధర్మం కోసం, ఇతరుల కోసమే. అందుకే ఆయనకు వైఫల్యం లేదు. నువ్వు కూడా నీ శిల్పాన్ని నీకోసం కాకుండా చూసేవారికి భక్తిని కలిగించడం కోసం చెక్కుతున్నావు కాబట్టే ఈరోజు నీకు అలసటలేదు. మాధవుడి మనసులో ఒక కొత్త వెలుగు ప్రసరించింది. తన జీవితంలో గతంలో జరిగిన వైఫల్యాలన్నీ ఇప్పుడు అతనికి ఒక పాకెంలా అనిపిస్తున్నాయి. తను ఏవేవో ప్రణాళికలు వేసుకున్నాడు, కాని అవన్నీ తన సుఖం కోసం, తన కీర్తి కోసం మాత్రమే. అందుకే ప్రకృతి అతడిని అడ్డుకుంది. ఇప్పుడు తను చేస్తున్న పనిలో తన స్వార్థం లేదు. కేవలం ఆ విగ్రహం పూర్తి కావాలనే తపన ఉంది. నదిలోని నీరు సలసలలాడుతూ గట్టును తాకుతోంది. గాలిలో పక్షుల అరుపులు వినిపిస్తున్నాయి. తెల్లవారుజాము కావస్తోంది. మాధవుడు విగ్రహం యొక్క కిరీటాన్ని అలంకరిస్తున్నాడు. రాతిలో నుండి వజ్రాల వంటి మెరుపులు వస్తున్నాయి. ఆ సన్యాసి మౌనంగా కూర్చుని మాధవుడి లోపల జరుగుతున్న పరివర్తనను గమనిస్తున్నారు. ఒక సాధారణ శిల్పి తనలోని అహంకారాన్ని, ప్రణాళికా లోపాలను జయించి ఒక గొప్ప సాధకుడిగా మారుతున్న ప్రక్రియాది. చీకటి తెరలు మెల్లగా విడిపోతున్నాయి. తూర్పున ఆకాశం ఎర్రబడుతోంది. మాధవుడు తన ఉలిని పక్కన పెట్టి 2 చేతులతో ఆ విగ్రహాన్ని స్పృశించాడు. అది రాయిలా లేదు, ఒక జీవమున్న దైవంలా అనిపిస్తోంది. అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ నీళ్లు దున్హఖానివి కావు, అది ఒక పరవశం. తన జీవితంలో జరిగిన అన్ని తప్పులే ఈ అద్భుతమైన క్షణానికి దారితీశాయని అతను గ్రహించాడు. తప్పులు జరగడం శాపం కాదు, అవి మనల్ని మనం సరిదిద్దుకోవడానికి దైవమిచ్చిన అద్భుతమైన అవకాశాలు. మాధవుడు సన్యాసి వైపు తిరిగా నమస్కరించాడు. ఆయన కళ్లలో కనిపించే ప్రశాంతత మాధవుడి హృదయంలో స్థిరపడింది. తూర్పున సూర్యబింబం మెల్లమెల్లగా ఉదయిస్తోంది. ఆకాశం లేత నారింజ రంగును పులుముకుంది. గాలిలో ఒక అద్భుతమైన పవిత్రత నెలకొంది. మాధవుడు తన ఉలిని పక్కన పెట్టి తాను మలిచిన ఆ కృష్ణుడి విగ్రహాన్ని పరవశంతో చూస్తున్నాడు. ఆ రాతి విగ్రహంలో ఇప్పుడు ప్రాణం ఉట్టిపడుతోంది. శ్రీకృష్ణుడి పెదవులమీద ఉన్న ఆ చిరునవ్వు లోకంలోని బాధలన్నింటినీ హరించేటట్లుగా ఉంది. మాధవుడికి తన జీవితంమీద ఉన్న నిరాశ పూర్తిగా తొలగిపోయింది. గడిచిన కొద్ది గంటల్లో అతను పొందిన జ్ఞానం, అతను గడిచిన కొన్ని ఏళ్లలో నేర్చుకొని పాణ్యాలను నేర్పింది. ఆ వృద్ధ సన్యాసి నది ఒడ్డున నిలబడి సూర్యభగవానుడికి అరయం వదులుతున్నారు. ఆయన చేసిన ప్రతి క్రియలోనూ ఒక అంకితభావం కనిపిస్తోంది. అది చూసిన మాధవుడికి కృష్ణుడు చెప్పిన ఆ 2 కారణాలు మళ్లీ గుర్తొచ్చాయి. అహంకారం లేని ఆత్మార్పణ, ధర్మబద్ధమైన ప్రణాళిక. ఈ 2 ఉంటే మనిషి జీవితంలో వైఫల్యం అనే పదానికే చోటు లేదని అతను నమ్మాడు. స్వామీ,
అని పిలిచాడు మాధవుడు. ఆయన వెనుతిరిగ చూశారు. నా మనసులో ఒక సందేహం మిగిలిపోయింది. మనిషి తన అహంకారాన్ని వదిలేయాలని అనుకుంటాడు, సరైన ప్రణాళిక వేసుకోవాలని ప్రయత్నిస్తాడు. కాని చుట్టూ ఉన్న పరిస్థితులు, మనుషులు అతనిని పదే పదే పాత మార్గంలోకే లాగుతుంటారు. అప్పుడు ఆ స్థితిని ఎలా నిలబెట్టుకోవాలి? కృష్ణ పరమాత్మ దీనికి ఏదైనా పరిష్కారం చెప్పారా? సన్యాసి మాధవుడి దగ్గరకు నడిచివచ్చి ఒక రాతిమీద కూర్చున్నారు. చాలా అద్భుతమైన ప్రశ్న అడిగావు మాధవా. అహంకారం అనేది ఒక పాత అలవాటులాంటిది. అది ఒక్క రోజులో పోదు. దానికి నిరంతర అభ్యాసం కావాలి. కృష్ణుడు భగవద్గీతలో అభ్యాసేనతు కౌంతేయ అన్నాడు. అంటే అభ్యాసం ద్వారా మాత్రమే ఏదైనా సాధ్యమవుతుంది. ఇక పరిస్థితుల విషయానికి వస్తే ఒక చిన్న కథ చెబుతాను విను. అది నీకు స్పష్టత ఇస్తుంది. ద్వాపర యుగంలో శిశుపాలుడు అనే రాజు ఉండేవాడు. అతనికి చిన్నప్పటినుండి కృష్ణుడిమీద అసూయ, అహంకారం. కృష్ణుడు తనకంటే గొప్పవాడు కాదని, తన బలమే గొప్పదని అతను నమ్మేవాడు. రాజసూయ యాగం సమయంలో కృష్ణుడికి అగ్రతాంబూలం ఇవ్వడం చూసి శిశుపాలుడు భరించలేకపోయాడు. అతను అహంకారంతో నిండిపోయి కృష్ణుడిని 101 సార్లు దూషించాడు. కృష్ణుడు ప్రశాంతంగా ఉన్నాడు. అక్కడ శిశుపాలుడికి ఏ ప్రణాళిక లేదు, కేవలం ద్వేషం మాత్రమే ఉంది. కాని కృష్ణుడి దగ్గర ఒక ప్రణాళిక ఉంది. ఆయన శిశుపాలుడి తల్లికి ఇచ్చిన మాట ప్రకారం 100 తప్పుల వరకు క్షమించాడు. 101వ తప్పు జరిగినప్పుడు సుదర్శన చక్రం అతని అహంకారాన్ని అంతం చేసింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను రెచ్చగొట్టవచ్చు, నీ అహంకారాన్ని తట్టి లేపవచ్చు. కాని నీవు నీ ప్రణాళికలో, నీ ధర్మంలో స్థిరంగా ఉంటే వారి అహంకారమే వారి పతనానికి దారితీస్తుంది. ఆత్మబంధువులారా, మన జీవితంలో కూడా ఇలాంటి శిశుపాలురు ఎందరో తారసపడతారు. మనల్ని తప్పుదోవ పట్టించడానికి, మన పనిలో ఆటంకాలు సృష్టించడానికి వారు ప్రయత్నిస్తారు. కాని మాధవుడిలా మనం ఆ సన్యాసి మాటలను గుర్తుంచుకోవాలి. ఇతరుల ప్రవర్తన నీ ప్రశాంతతను దెబ్బతీస్తోందంటే నీవు ఇంకా అహంకారపు పట్టులోనే ఉన్నావని అర్థం. నిజమైన నిరహంకారికి ఇతరుల దూషణలు, పొగడ్తలు రెండూ సమానమే. మాధవుడు తల ఊపాడు. అర్థమైంది స్వామీ. నా వైఫల్యాలకు ఇతరులను నిందించడం కూడా ఒక రకమైన అహంకారమే కదా. నేను సరిగ్గా చేశాను, వారే నా పనిని చెడగొట్టారు అని అనుకోవడం వల్ల నాలో ఎదుగుదల ఆగపోయింది. అదే నా తప్పులను నేను గమనించి నా ప్రణాళికను మార్చుకుంటే విజయం నా వైపు ఉంటుంది. సన్యాసి సంతోషంగా నవ్వారు. అవును మాధవా, ప్రణాళిక అంటే కేవలం బయటి పనుల పట్టిక కాదు. అది నీ అంతర్గత క్రమశిక్షణ. ప్రతిరోజూ నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. ఈరోజు నా పనిలో అహంకారం ప్రవేశించిందా? నేను చేసే పనికి సరైన ఉద్దేశ్యముందా అని చూసుకోవాలి. కృష్ణుడు అర్జునుడిని యుద్ధానికి పురికొల్పినప్పుడు అతనిలో అహంకారాన్ని నింపలేదు. అతనిలో కర్తవ్య బోధ చేశాడు. ఫలాపేక్ష లేని కర్మ చేయమని చెప్పాడు. నువ్వు ఈ శిల్పాన్ని చెక్కుతున్నప్పుడు ఆ ఫలితమీద కంటే ఆ ప్రక్రియ మీద ఎక్కువ దృష్టి పెట్టావు. అందుకే ఈరోజు ఈ విగ్రహం ఇంత తేజస్సుతో వెలిగిపోతోంది. మాధవుడు ఆ విగ్రహం వైపు చూశాడు. కృష్ణుడి కళ్లలో ఒక అంతులేని కరుణ కనిపిస్తోంది. ఆ విగ్రహాన్ని చూస్తుంటే తన ఇన్ని ఏళ్ల కష్టం, విచారం అన్నీ మంచులా కరిగిపోయినట్లు అనిపించింది. ఆ క్షణంలో అతనికి ఒక విషయం అర్థమైంది. తన జీవితంలో జరిగిన తప్పులు అన్నీ తనను ఈ స్థితికి తీసుకురావడానికే జరిగాయి. ఆ తప్పులు జరగకపోయి ఉంటే అతను ఈ సన్యాసిని కలిసేవాడు కాదు, కృష్ణుడు చెప్పిన ఈ సత్యాలను తెలుసుకునేవాడు కాదు. స్వామీ, ఇప్పుడు నాకు భయం వేయడం లేదు. ఒకవేళ భవిష్యత్తులో మళ్లీ ఏదైనా తప్పు జరిగినా అది నా అహంకారాన్ని తగ్గించుకోవడానికి ప్రకృతి ఇచ్చిన ఒక హెచ్చరికగా భావిస్తాను. నా ప్రణాళికలో లోపాలను సరిదిద్దుకోవడానికి అది ఒక అవకాశంగా చూస్తాను. ఈ జ్ఞానమే నా అతిపెద్ద ఆస్తి అన్నాడు మాధవుడు దృఢంగా. సన్యాసి తన చేతిని మాధవుడి తలమీద ఉంచి ఆశీర్వదించారు. నాయనా, జ్ఞానం అనేది దీపంలాంటిది. అది నీ దారిని వెలిగిస్తుంది. కాని ప్రయాణం చేయాల్సింది నువ్వే. కృష్ణుడు అర్జునుడికి గీతను బోధించిన తర్వాత యథేచ్ఛసి తథా కురు అన్నాడు. అంటే నీకు నచ్చినట్లు చెయ్యి అని. ఎందుకంటే సత్యం తెలిసిన తర్వాత మనిషి ఎప్పుడూ సరైన దారినే ఎంచుకుంటాడు.
నీవు కూడా ఇప్పుడు సత్యాన్ని గ్రహించావు. ఇకపై నీ శిల్పకళలో మాత్రమే కాదు, నీ జీవితంలో కూడా ప్రతి అడుగు ఒక ప్రార్థనలా మారుతుంది. నదిలో నీళ్లు గలగల పారుతున్నాయి. పక్షులు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. మాధవుడు తన సామగ్రిని సర్దుకున్నాడు. కాని ఈసారి అతని కదలికల్లో తొందరలేదు. ఒక రకమైన గాంభీర్యం, ప్రశాంతత ఉన్నాయి. తన ఊరి ప్రజలు తనను ఏమన్నా, తను ఏ స్థితిలో ఉన్నా, తనలో ఉన్న ఈ కృష్ణతత్వాన్ని మాత్రం కోల్పోకూడదని అతను నిర్ణయించుకున్నాడు. ఆ సన్యాసి చెప్పిన ఆ 2 కారణాలను తన జీవితానికి దిక్సూచిగా మార్చుకున్నాడు. ప్రకృతిలోని ప్రతి అణువు అతనికి సహకరిస్తున్నట్లుగా అనిపించింది. అతని మనసులో ఇప్పుడు ఏ ఆందోళన లేదు, కేవలం ఒక మధురమైన నిశ్శబ్దముంది. తెల్లవారుజామున మంచు తెరలు వీడి, ప్రకృతి అంతా ఒక నూతన ఉత్తేజంతో ఉప్పొంగుతోంది. నదీతీరంలోని ఆ విగ్రహం ఇప్పుడు కేవలం ఒక రాయి కాదు, అది భగవంతుడి సాక్షాత్కారంలా మెరిసిపోతోంది. మాధవుడు తన మురికిగా ఉన్న దుస్తులను గమనించుకోలేదు, తన ముఖంపై ఉన్న అలసటను పట్టించుకోలేదు. అతని కళ్ళు కేవలం ఆ కృష్ణ ప్రతిమపైనే నిలిచాయి. ఆ సమయంలోనే గ్రామం నుండి కొందరు వ్యక్తులు అటుగా రావడం గమనించాడు. వారు మాధవుడిని హేళన చేసినవారే, అతని వైఫల్యాలను చూసి నవ్వుకున్నవారే. వారు దగ్గరకు రాగానే ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. వారి కళ్ల ముందు ఉన్న ఆ శిల్పం వారిని మంత్రముగ్ధులను చేసింది. ఇంతటి అందమైన, జీవకళ ఉట్టిపడే విగ్రహాన్ని వారు తమ జీవితంలో ఎన్నడూ చూడలేదు. ఆ విగ్రహం నుండి ప్రసరిస్తున్న శాంతి వారి హృదయాలను తాకింది. ఒకప్పుడు మాధవుడిని చూసి నవ్వుకున్న ఆ పెద్ద మనుషులు ఇప్పుడు మాటలు రాక తడబడుతున్నారు. వారిలో ఒకరు ముందుకు వచ్చి, మాధవా, ఇది నువ్వే చెక్కావా? ఇంతటి అద్భుతాన్ని నువ్వు ఎలా సృష్టించగలిగావు? అని ఆశ్చర్యంగా అడిగాడు. మాధవుడు మునుపటిలా గర్వంతో విర్రవీగలేదు. అతనిలో ఆ నేను అనే అహంకారం ఎప్పుడో నదిలో కలిసిపోయింది. అతను మెల్లగా ఆ సన్యాసి వైపు చూసి, ఆపై ఆ గ్రామస్థుల వైపు తిరిగి ఇలా అన్నాడు, ఆత్మ బంధువులారా, ఇది నేను చేసినది కాదు. నాలో ఉన్న అహంకారాన్ని, తొందరపాటును వదిలేసినప్పుడు ఆ పరమాత్మే నా చేతుల ద్వారా ఈ రూపం మలిపాడు. ఇంతకు ముందు నేను నాకోసం, నా కీర్తికోసం పనిచేశాను, అందుకే అన్నీ తప్పులే జరిగాయి. కాని ఇప్పుడు ఈ పనిని ఒక ఆరాధనగా భావించి సరైన ప్రణాళికతో చేశాను. ఆ మార్పే ఈ అందానికి కారణం. ఆ సన్యాసి మాధవుడి మాటలు విని చిరునవ్వు నవ్వారు. ఆయన మాధవుడిని దగ్గరకు పిలిచి ఆ గ్రామస్థులందరికీ వినిపించేలా గంభీరమైన స్వరంతో మాట్లాడటం మొదలుపెట్టారు. వినండి, జీవితంలో అన్ని తప్పులే జరుగుతున్నాయని ఎవరైతే భావిస్తారో వారు గమనించాల్సిన రహస్యం ఒకటి ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా మనిషి తన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు, కాని అపజయం వచ్చినప్పుడు దైవాన్ని నిందిస్తాడు. ఈ శిల్పి ఈరోజు విజయం సాధించాడంటే కారణం, అతను తనలోని 2 ప్రధాన శత్రువులను జయించాడు. 1. తన నైపుణ్యం మీద ఉన్న మితిమీరిన అహంకారం. 2. ఆవేశంతో పని మొదలుపెట్టి ఆలోచన లేకుండా సాగడం. సన్యాసి మాటలు ఆ గ్రామస్థుల హృదయాల్లోకి సూటిగా వెళ్లాయి. ఆయన మళ్లీ కొనసాగించారు, కృష్ణుడు గీతలో చెప్పినట్లు, యోగాన్హ కర్మసు కౌశలం. అంటే పనిలో నైపుణ్యమే యోగం. ఆ నైపుణ్యం ఎప్పుడు వస్తుంది? మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, అహంకారం పక్కకు తొలగినప్పుడు మాత్రమే వస్తుంది. మాధవుడు ఇప్పుడు కేవలం ఒక విగ్రహాన్ని మాత్రమే చెక్కలేదు, తన జీవితాన్ని కూడా ఒక క్రమశిక్షణతో కూడిన ప్రణాళికగా మలుచుకున్నాడు. ఇదివరకు ఇతను విగ్రహం పూర్తి చేయాలని ఆరాటపడేవాడు, అది అహంకారం. ఇప్పుడు విగ్రహాన్ని ప్రేమించాడు, అది భక్తి. భక్తి ఉన్న చోట తప్పులకు తావుండదు. గ్రామస్థులు భక్తితో ఆ సన్యాసికి నమస్కరించారు. మాధవుడిని ఎగతాళి చేసినవారు ఇప్పుడు క్షమాపణలు కోరుతున్నారు. కాని మాధవుడికి ఇప్పుడు ఇవేవీ ముఖ్యం కాదు. అతనికి తనలోని మార్పే అతిపెద్ద బహుమతిగా అనిపించింది. సన్యాసి మాధవుడి వైపు చూసి, నాయనా, ఇప్పుడు నీకు అసలైన పరీక్ష మొదలవుతుంది. అపజయంలో ఉన్నప్పుడు అహంకారాన్ని వదిలేయడం సులభం, కాని విజయం నీ పాదాల దగ్గర ఉన్నప్పుడు అహంకారాన్ని దరిచేరనీకుండా ఉండటం చాలా కష్టం. కృష్ణుడు అర్జునుడికి విజయం తర్వాత కూడా వినయాన్ని నేర్పాడు. నీ ప్రణాళికలో ఇప్పుడు ఈ విజయం తర్వాత ఏం చేయాలనేది కూడా ఉండాలి. నీ ప్రతిభను లోకానికి ఉపయోగపడేలా మలచుకో, కాని అది నీవల్ల జరుగుతోందనే భ్రమలో మాత్రం పడకు అని హెచ్చరించారు. మాధవుడు ఆ మాటలను
తన గుండెల్లో పదిలపరుచుకున్నాడు. అవును, అహంకారం అనేది ఒక సూక్ష్మమైన విషం. అది ఏ రూపంలోనైనా రావచ్చు. నేను అహంకారాన్ని జయించాను అని అనుకోవడం కూడా ఒక రకమైన అహంకారమేనని అతను గ్రహించాడు. అతను ఆ విగ్రహం పాదాల దగ్గర ఉన్న మట్టిని తీసి తన నుదుట పెట్టుకున్నాడు. ఈ నిరంతర ప్రయాణంలో తాను ఎప్పటికీ ఒక విద్యార్థిగానే ఉండాలని నిశ్చయించుకున్నాడు. ఆకాశం ఇప్పుడు పూర్తిగా వెలిగిపోయింది. నదీ జలాలు సూర్యకాంతిలో మెరుస్తూ జీవితం ఎంత పవిత్రమైనదో చాటి చెబుతున్నాయి. మాధవుడు ఆ సన్యాసి చూపిన మార్గంలో నడవడానికి సిద్ధమయ్యాడు. అతని జీవితంలో ఇకపై తప్పులు జరిగినా అవి అతడిని పడగొట్టలేవు. ఎందుకంటే ఆ తప్పుల వెనుక ఉన్న కారణాలను ఎలా సరిదిద్దుకోవాలో అతనికి ఇప్పుడు తెలుసు. గాలిలో మురళీగానం వినిపిస్తున్నట్లుగా మాధవుడికి ఒక భ్రమ కలిగింది. అది భ్రమ కాదని, తన అంతరాత్మలో కృష్ణుడు పలికిస్తున్న స్వరమని అతను త్వరగానే గుర్తించాడు. ఆ గ్రామస్థులందరూ ఆ విగ్రహం చుట్టూ చేరి భజనలు చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రదేశమంతా ఒక దేవాలయంలా మారిపోయింది. మాధవుడు మెల్లగా ఆ సన్యాసి వైపు చూశాడు. ఆయన ముఖంలో ఒక యోగికి ఉండవలసిన పరిపూర్ణత కనిపించింది. తన జీవితంలోని అంధకారాన్ని తొలగించిన ఆ మహనీయుడికి తను ఏమీ ఇవ్వగలడని మాధవుడు ఆలోచించాడు. కాని జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకు కృతజ్ఞత తప్ప మరేమీ ఇవ్వలేమని అతనికి తెలుసు. సన్యాసి నెమ్మదిగా నదివైపు నడుస్తూ వెళ్ళిపోతున్నారు. కాని ఆయన బోధనలు మాత్రం మాధవుడితోనే ఉండిపోయాయి. ఆ సూర్యకిరణాలు ఇప్పుడు తీక్షణంగా మారి నదీ తీరంలోని ఇసుక తిన్నెలను వేడెక్కిస్తున్నాయి. ఆ వృద్ధ సన్యాసి నది ఒడ్డున అడుగులు వేస్తూ వెళ్ళిపోతుండగా మాధవుడి మనసులో ఏదో తెలియని వెలితి కలిగింది. తన జీవితాన్ని అంధకారం నుండి వెలుగువైపు నడిపించిన ఆ గురువును అలా పంపించలేక మాధవుడు పరుగెత్తుకుంటూ వెళ్లి ఆయన పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. అతని కళ్ల నుండి కృతజ్ఞతతో కూడిన అశ్రువులు రాలి ఆ మహనీయుడి పాదాలను తడిపాయి. స్వామీ, నన్ను వదిలి వెళ్ళకండి. మీ మాటలే నాకు ప్రాణవాయువు. మీరు లేకపోతే నేను మళ్లీ ఆ అహంకారపు ఊబిలో పడిపోతానేమో అని భయం వేస్తోంది అని దీనంగా వేడుకున్నాడు. సన్యాసి నెమ్మదిగా మాధవుడిని పైకి లేపి అతని కళ్లలోకి చూశారు. నాయనా మాధవా, గురువు అనేవాడు కేవలం దారి చూపేవాడే, కాని ప్రయాణం చేయాల్సింది నువ్వే. నీ లోపలే ఆ పరమాత్మ ఉన్నాడు. ఆయన నీకు ఎప్పుడూ తోడుంటాడు. నీవు భయపడుతున్నావు అంటే నీవు ఇంకా నీ శక్తిమీద ఆధారపడుతున్నావని అర్థం. అదే అహంకారానికి మరో రూపం. భయమున్న చోట భక్తి ఉండదు. కృష్ణుడు అర్జునుడికి గీతను బోధించిన తర్వాత కూడా యుద్ధరంగంలోనే వదిలేశాడు. అడవులకు తీసుకువెళ్లలేదు. ఎందుకంటే పొందిన జ్ఞానాన్ని నిత్య జీవితంలో పరీక్షించుకున్నప్పుడే అది అనుభవంగా మారుతుంది అని ప్రేమగా చెప్పారు. ఆ సమయంలోనే నదీ తీరానికి ఒక ఖరీదైన పల్లకి వచ్చి ఆగింది. అందులో నుండి ఒక ధనవంతుడైన వర్తకుడు దిగాడు. అతను ఆ పట్టణంలోనే అతిపెద్ద వ్యాపారి. మాధవుడు చెక్కిన ఆ విగ్రహం గురించి విని దానిని కొనుగోలు చేయడానికి వచ్చాడు. ఆ విగ్రహాన్ని చూడగానే అతను ముగ్ధుడైపోయాడు. మాధవా, నీ ప్రతిభ అద్భుతం. ఈ విగ్రహాన్ని నా మందిరంలో పెట్టుకుంటాను. దీనికి బదులుగా నీవు అడిగినంత ధనాన్ని ఇస్తాను. అంతేకాదు, నా ఆస్థాన శిల్పిగా నిన్ను నియమిస్తాను. నీకు ఇక ఎప్పుడు పేదరికమంటే ఏమిటో తెలియదు అని గర్వంగా అన్నాడు. మాధవుడు ఒక్క క్షణమాగా ఆ సన్యాసి వైపు చూశాడు. ఇది తన జీవితంలో ఎదురైన అతిపెద్ద పరీక్ష అని అతనికి అర్థమైంది. గతంలో అయితే ఇటువంటి అవకాశం కోసం అతను ఎంతో ప్రాకులాడేవాడు. తన నైపుణ్యాన్ని లోకమంతా చాటి చెప్పాలని, గొప్ప ధనవంతుడు కావాలని ఆశించేవాడు. కాని ఇప్పుడు అతని మనసు ప్రశాంతంగా ఉంది. అతను ఆ వర్తకుడివైపు తిరిగి వినయంగా నమస్కరించాడు. అయ్యా, క్షమించండి. ఈ విగ్రహం అమ్మకానికి కాదు. ఇది నా అహంకారాన్ని చంపుకోవడానికి నేను చేసిన తపస్సు. దీనిని ఇక్కడే నదీ తీరంలో ప్రతిష్ఠించి అందరి దర్శనానికి ఉంచుతాను. ఇక ఆస్థాన శిల్పి పదవి అంటారా? నేను ఇప్పుడు ఆ పరమాత్మకు సేవకుడిని. నాకు ఈ ప్రకృతి ప్రసాదించేదే చాలు అని నిశ్చయంగా చెప్పాడు. వర్తకుడు ఆశ్చర్యపోయాడు. పిచ్చివాడా, ఇంతటి బంగారు అవకాశాన్ని వదులుకుంటున్నావా? ప్రణాళిక లేనివాడివే, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. భవిష్యత్తు గురించి ఆలోచించవా అని ప్రశ్నించాడు. అప్పుడు సన్యాసి ముందుకు వచ్చి ఇలా అన్నారు. అయ్యా, మాధవుడి దగ్గర ఇప్పుడు అత్యంత గొప్ప ప్రణాళిక ఉంది. అది తన ఆత్మను కాపాడుకునే ప్రణాళిక.
లోకంలోని సంపద అంతా ఒక్కవైపు, ఆ కృష్ణ పరమాత్మ కరుణ ఒక్కవైపు ఉంటే వివేకవంతుడు భగవంతుడినే ఎంచుకుంటాడు. కృష్ణుడు చెప్పిన రెండో కారణం సరైన ప్రణాళిక లేకపోవడం. ఇక్కడ ప్రణాళిక అంటే కేవలం ధనాన్ని కూడబెట్టడం కాదు, మన జీవితం ఏ మార్గంలో వెళ్లాలో ఒక స్పష్టత కలిగి ఉండటం. మాధవుడికి ఇప్పుడు ఆ స్పష్టత వచ్చింది. అతను అహంకారం లేని కర్మను ఎంచుకున్నాడు. అదే అతనిని అన్ని తప్పుల నుండి కాపాడుతుంది. ఆత్మ బంధువులారా, గమనించారా? మన జీవితంలో అవకాశాలు వచ్చినప్పుడు మన అహంకారం మళ్లీ నిద్రలేస్తుంది. నేను ఇంత సంపాదించగలను, నేను ఇంత గొప్పవాడిని కాగలను అనే ఆలోచన మనల్ని నిజమైన మార్గం నుండి తప్పిస్తుంది. మాధవుడు ఆ క్షణంలో తన అహంకారాన్ని జయించాడు కాబట్టే ఆ ప్రలోభానికి లొంగలేదు. కృష్ణుడు దుర్యోధనుడికి ఎన్నో రాజ్యాలను, సంపదలను చూపించాడు, కాని అతనికి శాంతి దక్కలేదు. ఎందుకంటే అతని ప్రణాళిక స్వార్థంతో కూడుకున్నదే. సన్యాసి మళ్లీ మాధవుడి వైపు తిరిగి, నాయనా, నీవు తీసుకున్న నిర్ణయం నీలోని పరిణతిని చూపిస్తోంది. కాని గుర్తుంచుకో, అహంకారం మళ్లీ మళ్లీ వస్తుంది. నువ్వు విగ్రహాన్ని అమ్మనని చెప్పినప్పుడు కూడా నేను ఎంతటి త్యాగమూర్తిని అనే భావన నీలో కలిగితే అది మళ్లీ అహంకారమే అవుతుంది. చేసే ప్రతి పనిలోనూ ఆ కృష్ణుడిని చూడు. అప్పుడు నీ ప్రణాళిక దైవ ప్రణాళికగా మారుతుంది. నీ జీవితంలో ఇకపై అన్నీ సక్రమంగానే జరుగుతాయి, ఎందుకంటే నువ్వు ఫలితాన్ని దైవానికి అప్పగించావు అని తుది బోధ చేశారు. నదీ జలాలు నిశ్శబ్దంగా ప్రవహిస్తున్నాయి. వర్తకుడు తన పల్లకీలో వెనుతిరిగా వెళ్లిపోయాడు. గ్రామం నుండి వచ్చిన ప్రజలు ఆ విగ్రహం చుట్టూ చేరి పూజలు చేయడం మొదలుపెట్టారు. మాధవుడు ఆ జనసమూహంలో ఒక సామాన్యుడిలా కలిసిపోయాడు. తనను ఎవరు గుర్తించకపోయినా అతనికి బాధలేదు. తన పేరు ప్రతిమపై ఉండాలని అతను కోరుకోలేదు. ఆ సన్యాసి చెప్పిన ఆ 2 సూత్రాలు అతని జీవితాన్ని ఒక నూతన ఉత్తేజంతో నింపాయి. మాధవుడు ఆ విగ్రహం దగ్గర కూర్చుని గాలిని పీల్చుకున్నాడు. ఆ గాలిలో ఇప్పుడు ఒక దివ్యత్వముంది. తాను చేసిన తప్పులన్నీ తనను ఈ స్థితికి చేర్చినందుకు అతను ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. తన జీవితం ఇప్పుడు ఒక నదిలా సాగుతోంది, ఎక్కడా అడ్డంకులు లేవు. అహంకారం అనే రాతి గోడలను అతను కూల్చేశాడు, ప్రణాళికా రాహిత్యం అనే చీకటిని జ్ఞానంతో పారద్రోలాడు. ఆ నదీ తీరంలో వెలిసిన కృష్ణుడి ప్రతిమ ఇప్పుడు అందరికీ దారి చూపే వెలుగుగా మారింది. మాధవుడు తన ఉలిని మళ్లీ చేతిలోకి తీసుకున్నాడు. కాని ఈసారి తనకోసం కాదు, ఆ గ్రామంలో విరిగిపోయిన చిన్న చిన్న విగ్రహాలను సరిచేయడానికి. ఇది కృష్ణుడు నేర్పిన నిష్కామ కర్మ. మాధవుడి ముఖంలో ఇప్పుడు ఒక స్థితప్రజ్ఞుడికి ఉండే శాంతి వికసించింది. సాయంకాలపు వెలుగులు విడిచి ఆకాశం మెల్లగా నక్షత్ర మాలికలతో అలంకరించుకుంటోంది. నదీ తీరంలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. మాధవుడు ఆ విగ్రహం పాదాల వద్ద కూర్చుని తన జీవిత ప్రయాణాన్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం వరకు అతను నిరాశలో కూరుకుపోయిన ఒక విఫల శిల్పి. కాని ఈరోజు అతనిలో ఒక అద్భుతమైన స్థితప్రజ్ఞత చోటు చేసుకుంది. ఆ వృద్ధ సన్యాసి బోధించిన జ్ఞానం అతనిని కేవలం గొప్ప శిల్పిగానే కాదు, ఒక గొప్ప మనిషిగా తీర్చిదిద్దింది. మెల్లగా తల పైకెత్తి చూసేసరికి ఆ సన్యాసి నది ఒడ్డున నిలబడి ఆకాశం వైపు చూస్తున్నారు. ఆయన శరీరం చుట్టూ ఒక వింతైన కాంతి ఆవరించి ఉన్నట్లు మాధవుడికి అనిపించింది. మాధవుడు లేచి ఆయన దగ్గరకు వెళ్లాడు. స్వామీ, నా జీవితంలోని చీకటిని తొలగించిన జ్యోతి మీరు. మీరు చెప్పిన ఆ 2 కారణాలు, అహంకారం మరియు ప్రణాళిక లేకపోవడం, ఇవే నా పతనానికి మూలాలని నేను తెలుసుకున్నాను. కాని ఇప్పుడు ఈ జ్ఞానాన్ని నాలోనే ఉంచుకోవాలా, లేక లోకానికి పంచాలా అని వినయంగా అడిగాడు. సన్యాసి చిరునవ్వు చిందించారు. ఆ నవ్వులో ఒక పరమాత్మ తాలూకు ప్రశాంతత ఉంది. నాయనా మాధవా, దీపం తన కోసమే వెలుగుతుందా? లేదు, అది ఇతరులకు దారి చూపడానికే వెలుగుతుంది. నీవు పొందిన ఈ జ్ఞానం నీ ఒక్కడిదే కాదు. నీలాగే ఎంతోమంది తమ జీవితంలో అన్నీ తప్పులే జరుగుతున్నాయని కృశించిపోతుంటారు. వారికి నీవు ఒక ఉదాహరణగా నిలవాలి. కృష్ణుడు అర్జునుడికి గీతను బోధించింది కేవలం యుద్ధం గెలిపించడానికి కాదు, మానవాళికి జీవన మార్గాన్ని చూపించడానికి. అహంకారాన్ని వదిలేయడం అంటే చేతకానితనం కాదు, అది అసలైన బలం అని వారికి వివరించు. సరైన ప్రణాళికతో దైవచింతనతో చేసే పని ఎప్పుడూ విఫలం కాదని నీవు నిరూపించాలి. ఆ మాటలు పూర్తికాగానే
ఆకాశం నుండి ఒక చల్లని గాలి వీచింది. మాధవుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. మళ్లీ కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఆ సన్యాసి లేరు. ఆయన నదిలోకి వెళ్లారా లేక గాలిలో కలిసిపోయారా అన్నది మాధవుడికి అర్థం కాలేదు. కాని అక్కడ కేవలం ఒక మధురమైన మురళీగానం గాలిలో ప్రతిధ్వనిస్తోంది. అప్పుడు మాధవుడికి అర్థమైంది. తనను ఇంతకాలం నడిపించింది మరెవరో కాదు, ఆ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే అని. తన బాధను చూడలేక తనలోని అహంకారాన్ని కడిగివేయడానికి ఆయన ఒక గురువు రూపంలో వచ్చారని గ్రహించిన మాధవుడు ఆనందంతో పులకించిపోయాడు. కాలం గడిచిపోయింది. సంవత్సరాలు దొర్లిపోయాయి. ఆ నదీ తీరంలోని కృష్ణుడి విగ్రహం ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మారింది. మాధవుడు ఇప్పుడు వృద్ధుడయ్యాడు. కాని అతని ముఖంలో ఆనాటి తేజస్సు అలాగే ఉంది. అతను ఇప్పుడు శిల్పాలు చెక్కడం కంటే తన దగ్గరకు వచ్చే యువ శిల్పులకు, నిరాశలో ఉన్న సామాన్యులకు జీవిత పాణ్యాలు నేర్పుతున్నాడు. ఒకరోజు ఒక యువకుడు మాధవుడి దగ్గరకు వచ్చాడు. అతని కళ్లలో అపజయం తాలూకు నీడలు ఉన్నాయి. అయ్యా, నేను ఏ పని చేసినా అది తప్పిపోతోంది. నా జీవితంలో అన్నీ తప్పులే జరుగుతున్నాయి. నేను దురదృష్టవంతుడిని అని ఆవేదనతో అన్నాడు. మాధవుడు ఆ యువకుడి భుజంపై చేయివేసి ప్రశాంతంగా నవ్వాడు. నాయనా, నీవు దురదృష్టవంతుడివి కావు. నీవు కేవలం 2 చిన్న విషయాలను గమనించడం లేదు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఆ 2 కారణాలను నీవు తెలుసుకుంటే నీ జీవితం వెలుగుమయం అవుతుంది. 1 నీ అహంకారం, 2 నీ ప్రణాళికలో ఉన్న లోపం. ఈ రెండింటిని సరిదిద్దుకుంటే నీవు చేసే ప్రతి పని ఒక అద్భుతం అవుతుంది అని తన గురువు తనకు చెప్పిన జ్ఞానాన్ని ఆ యువకుడికి బోధించడం మొదలుపెట్టాడు. ఆత్మబంధువులారా, ఈ కథ మనందరికీ ఒక హెచ్చరిక, ఒక ఆశాకిరణం. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. అప్పుడు మనం విధిని నిందిస్తాము. కాని ఒక్కసారి ఆలోచించండి, మన విజయం వెనుక నేను అనే అహంకారముందేమో? మన పని వెనుక సరైన ఆలోచన, ప్రణాళిక లోపించాయేమో? కృష్ణుడు చెప్పినట్లుగా ఈ రెండింటినీ అధిగమించినప్పుడు మనిషి దైవత్వానికి చేరువవుతాడు. తప్పులు జరగడం మానవ సహజం, కాని ఆ తప్పులను జ్ఞానంతో సరిదిద్దుకోవడం దైవత్వం. మాధవుడు తన ఉలిని ఎలాగైతే ఒక ప్రార్థనగా మార్చుకున్నాడో, మనం కూడా మన జీవితాన్ని ఒక యజ్ఞంగా మలచుకోవాలి. అప్పుడు మన ప్రతి అడుగు ఆ పరమాత్మ వైపుకే సాగుతుంది. మాధవుడు ఆ యువకుడికి తన మొదటి ఉలిని బహుమతిగా ఇచ్చాడు. ఆ యువకుడి కళ్లలో ఇప్పుడు ఒక కొత్త ఆశ మెరిసింది. నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది. సూర్యుడు మళ్లీ ఉదయిస్తున్నాడు. లోకంలో ఎందరో మాధవులకు, ఎందరో అర్జునులకు కృష్ణతత్వం దిశానిర్దేశం చేస్తూనే ఉంటుంది. జీవితం అనేది ఒక నిరంతర అభ్యాసం. అందులో అహంకారం లేని మనసు, ఆలోచనతో కూడిన ప్రణాళిక ఉంటే వైఫల్యం అనేది విజయానికి మొదటి మెట్టుగా మారుతుంది. ఇది నిరంతర సత్యం. మాధవుడు తన చేతులను జోడించి ఆ దివ్య విగ్రహానికి నమస్కరించాడు. గాలిలో మళ్లీ ఆ మురళీగానం వినిపిస్తూనే ఉంది. ఆత్మబంధువులారా, ఆధ్యాత్మిక రహస్యాలను పరిశోధించి మీ ముందుకు తెచ్చేందుకు మా బృందం పగలు రేయి శ్రమించింది. మా ఈ కృషి మీకు నచ్చితే ఇది మా కష్టానికి మీరు ఇచ్చే గౌరవంగా భావించి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్, స్కానర్ ద్వారా మీ వంతు మద్దతును అందించండి. మీ చిన్న సహాయం మాకు ఎంతో బలాన్నిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. స్వస్తి.